Hi students, this is Jaydeep and I am Max teacher. Welcome to our Vishwabharat TV. So, nowadays లో మనకి మ్యాథ్స్ అనేది స్టూడెంట్స్ అందరూ చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు. మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ కన్నా ఆ ప్రాబ్లమ్స్ చూస్తే మన లైఫ్లో మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్ అందరూ. అలాంటి ప్రాబ్లమ్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేయాలంటే మన విశ్వభారత్ ఛానల్ని ఫాలో అయితే చాలు మీరు. ఎందుకంటే నేను రోజు మీకు చాలా సింపుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ అనేవి చెప్తూ ఉంటాను. సో మీరు డైలీ ఫాలో అయితే చాలు, ఎలాంటి ఎగ్జామ్స్ అయినా ఈజీగా క్రాక్ చేయొచ్చు. 10th క్లాస్ పూర్తయిన స్టూడెంట్స్ ఒక గోల్ సెట్టింగ్ అనేది చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బికాజ్ వాళ్ళు ఫ్యూచర్లో ఏం చేద్దాం అన్నా ఇప్పుడు అనేది వాళ్ళు గోల్ అనేది సెట్ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళ నెక్స్ట్ పాత్ అనేది వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళకంటూ ఒక కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం కోసం నేను మీ గురించి ఒక వీడియో అనేది తయారు చేస్తున్నాను ఈరోజు. మొత్తం టోటల్గా మనం 10th అయిపోయిన తర్వాత 6 టైప్స్ ఆఫ్ కోర్సెస్ అనేవి చేయొచ్చు. ఈ కోర్సెస్లో మనకి బాగా నోటెడ్ అయిన కోర్సెస్ ఏంటంటే ఒకటి ఇంటర్, అందరికీ తెలుసు. నెక్స్ట్ ఐటీఐ అండ్ పాలిసెట్. ఈ 3 కోర్సెస్ అనేవి మీ అందరికీ తెలుసు. బట్ IIIT, ఏపీఆర్జేసీ అండ్ పారామెడికల్ మన స్టూడెంట్స్లో అవుట్ ఆఫ్ 100%లో 80% స్టూడెంట్స్కి ఈ కోర్సెస్ ఉన్నాయని కూడా తెలియదు ఇప్పటికీ ఎవరికి. సో ఇందులో ఒక్కొక్క కోర్స్ గురించి నేను మీకు ఇవాళ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ ఇంటర్. సో అందరూ ఇంటర్ చేద్దాం అనుకుంటారు 10th అయిపోయిన తర్వాత. మ్యాక్సిమం ఈ కోర్సెస్ అనేవి ఎక్కువ మంది తెలియదు కాబట్టి ఇంటర్లో మనకు తెలిసిన గ్రూప్స్ మ్యాక్సిమం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ అండ్ ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఇవి అందరికీ తెలుసు. ఇవి ఏంటంటే మనం ఎయిదర్ ప్రైవేట్ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయ్యి చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు టెక్నికల్. ఎవరైతే టెక్నికల్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకి ఈ 2 కోర్సెస్ అనేవి బాగా యూస్ఫుల్ అవుతుంది. వన్ ఈజ్ ఐటీఐ అండ్ అదర్ వన్ ఈజ్ పాలిసెట్. మీరు ఐటీఐ వచ్చేటప్పటికి ఐటీఐలో ఏంటంటే స్కిల్డ్ ఎంప్లాయీస్ కోసం ఈ ఐటీఐ కోర్స్ అనేది నెక్స్ట్ 10th అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చే మనకి ట్రేడ్స్ ఏంటంటే వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ అండ్ నెక్స్ట్ ఇంకా చాలా కోర్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ మనకి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లోకి వస్తాయి. మీరు ఇవన్నీ మనకి జస్ట్ ఓన్లీ ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్ మీ ఏజ్ తక్కువలో కొట్టాలనుకుంటే ఈ ఐటీఐ అనేది మీకు చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ వన్ ఈజ్ పాలిసెట్. పాలిసెట్ కూడా నెక్స్ట్ టెక్నికల్ కోర్స్. ఇందులో ఉన్న టెక్నికల్ కోర్సెస్ అండ్ మీకు బాగా నోటెడ్ అయినవి ఏంటంటే సివిల్, మెకానికల్, ఈసీఈ, ట్రిపుల్ అండ్ సిఎస్సి. ఇవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కోర్సెస్ కూడా ఉన్నాయి. బట్ దీస్ ఆర్ 5 నోటెడ్ అండ్ ఇంపార్టెంట్ కోర్సెస్. అండ్ ఇవే కాకుండా మనకి కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెటలర్జీ చాలా కోర్సెస్ అనేవి ఉన్నాయి మనకి. సో ఈ 2 వచ్చేటప్పటికి మనకి ఎవరికైతే మీకు కన్స్ట్రక్షన్ సైడ్ అండ్ ఇంజనీరింగ్ సైడ్, టెక్నికల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఇవి చూస్ చేసుకుంటే, ఈ పాలిసెట్ చూస్ చేసుకొని పాలిటెక్నిక్ చదువుకుంటే బెస్ట్. అండ్ నా సజెషన్ ప్రకారం ఎవరైతే తక్కువ టైంలో గవర్నమెంట్ జాబ్ అనేది క్రాక్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి ఐటీఐ అనేది బెస్ట్ ఆప్షన్. మీరు ఐటీఐ అనేది జస్ట్ ఓన్లీ 2 years ఉంటుంది దీని డ్యూరేషన్. ఈ 2 yearsలోని మీరు కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ప్రతి ఇయర్ మనకి ఇండస్ట్రీస్ నుంచి, నెక్స్ట్ రైల్వేస్ నుంచి మీకు ఎప్పటికప్పుడు అప్రెంటిస్ అనేవి పడుతూ ఉంటాయి. సో అప్రెంటిస్ మ్యాక్సిమం 6 months to 1 year ఉంటుంది. మీకు ఆ టైంలో స్టైఫండ్ కూడా ఇస్తారు మీరు సర్వే అవ్వడానికి. సో స్టైఫండ్ తోటి మీ అప్రెంటిస్ కంప్లీట్ చేసుకోగానే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి. మీరు ఎటువంటి ఎగ్జామ్ రాయకుండా అండ్ నెక్స్ట్ ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళకుండా డైరెక్ట్గా మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే అప్రెంటిస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే చాలు, యూ కెన్ గెట్ ఏ డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు IIIT. IIIT అనేది 2+4 6 years కోర్స్. ఇది టోటల్గా మనకి 6 years ఉంటుంది ఈ కోర్స్ అనేది. ఈ 6 years కోర్స్ ఏంటంటే ఇందులో 2 years ఇంటర్ అండ్ 4 years గ్రాడ్యుయేషన్, దట్ మీన్స్ ఇంజనీరింగ్. ఈ IIIT సీట్ అనేది మీకు ఎలా వస్తుందంటే దీనికోసం మీరు ఒక ఎగ్జామ్ రాయక్కర్లేదు, లేదా ఒక ఇంటర్వ్యూకి కానీ దేనికి వెళ్ళక్కర్లేదు. డైరెక్ట్గా మీకు సీట్ అనేది ఎలా వస్తుందంటే బేస్డ్ అపాన్ యువర్ 10th మార్క్స్. మీ ఉన్న రూరల్ ఏరియాలో, మీ విలేజెస్ అండ్ మీ మండలంలో మీరు ద హైయెస్ట్ మార్క్స్ అయితే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉంటే మీకు 10/10 పాయింట్స్ వస్తే చాలు. అండ్ మీరు ఈ IIIT కోసం అప్లై చేసుకుంటే చాలు. డైరెక్ట్గా మనకి అప్లై చేసిన తర్వాత గవర్నమెంట్ అనేది సీట్ అనేది కొంత రిజర్వేషన్ బట్టి అలాట్ చేస్తుంది. సో దాన్ని బట్టి యూ విల్ గెట్ డైరెక్ట్ సీట్ ఇన్ IIITs. మన ఆంధ్రప్రదేశ్లో వీ హ్యావ్ ఓన్లీ 2 colleges. 2 colleges మాత్రమే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వన్ ఈజ్ ఇన్ విజయవాడ నియర్ న్యూజివీడు అండ్ సెకండ్ వన్ ఈజ్ నియర్ శ్రీకాకుళం. మనకి యాక్చువల్గా 4000 సీట్స్ అనేవి అలాట్ చేశారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది. ఈ 4000 సీట్స్ అనేవి స్టూడెంట్స్ ఎవరైతే 10/10 తెచ్చుకొని అండ్ వారికి ఉన్న రిజర్వేషన్ బట్టి 4000 సీట్స్ అనేవి ఫిల్ అవుతూ ఉంటాయి మనకి. అండ్ నెక్స్ట్
ట్రిపుల్ ఐటీలో ఉన్న వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే స్టూడెంట్స్కి దే విల్ గివ్ ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ అండ్ ఇవి వీటితో పాటు మీకు ఫ్రీ ల్యాప్టాప్ కూడా ఇస్తారు వాళ్ళు డైరెక్ట్గా మీకు ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసుకోవడానికి. అండ్ దీనికి మీరు కట్టాల్సిన ఫీజు అనేది పెర్ ఇయర్ ఓన్లీ 6,000 to 7,000 ఉంటుంది. పెర్ ఇయర్ 6,000 to 7,000. కంపేర్ టు ప్రైవేట్ కాలేజ్తో కంపేర్ చేసుకుంటే మీరు ఇది అందులో హాఫ్ ఆఫ్ అమౌంట్ కన్నా ఇంకా తక్కువే ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ ట్రిపుల్ ఐటీ. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఏపీఆర్జేసీ అండ్ ఏపీఆర్డీసీ. ఏపీఆర్జేసీ అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. జూనియర్ కాలేజ్ అంటే అందరికీ తెలుసు, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్మీడియట్. మీరు డైరెక్ట్గా మంచి కాలేజెస్లో అమౌంట్ కట్టి చదువుకోలేము అనుకుంటే అవే ఫెసిలిటీస్తో అంతకన్నా ద బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలంటే మీరు రాయాల్సింది ఏపీఆర్జేసీ. సో ఏపీఆర్జేసీలో కూడా మనకి ఏంటంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్స్ ఉంటాయో సేమ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి మనకి ఏపీఆర్జేసీలో కూడా. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ ఏపీఆర్జేసీలో మనకి సీట్ రావాలి అంటే మీరు ఏపీఆర్జేసీ అప్లై చేసుకోవాలి. ఏపీఆర్జేసీలోని మీరు సీట్ కానీ ఏపీఆర్జేసీలో మీరు సీట్ వస్తే అండ్ నెక్స్ట్ దే విల్ గివ్ ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫ్రీ ఫుడ్. ఈ 2 years మీరు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ తోటి ఏపీఆర్జేసీలో ఇంటర్మీడియట్ బెస్ట్ ప్రొఫెసర్ అండ్ బెస్ట్ ఫ్యాకల్టీస్ ఉంటారు ఏపీఆర్జేసీ కాలేజెస్లోనే. అండ్ దోస్ ఆల్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ కాదు. అండ్ దే గేవ్ బెస్ట్ ఎడ్యుకేషన్ కంపేర్ టు అదర్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్. అండ్ నెక్స్ట్ ద ఫైనల్ ఆప్షన్ ఫర్ 10th class స్టూడెంట్స్ ఈజ్ ద పారామెడికల్. 10th అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇంకా ఫాస్ట్గా సెటిల్ అవ్వాలి అనుకుంటే ఇది ఒకేషనల్ కోర్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెడికల్లో చూసుకుంటే మీరు సిటీ స్కాన్, ఎక్స్రేస్ ఇవన్నీ మనకి అండర్ పారామెడికల్లో వస్తాయి. డైరెక్ట్గా ఇది కూడా మనకి 2 years కోర్స్ అనేది ఉంటుంది, బ్రిడ్జ్ కోర్స్. డైరెక్ట్గా ఈ బ్రిడ్జ్ కోర్స్ చేసుకొని మీరు ఆన్ రోల్కి వెళ్ళొచ్చు. ఈ కోర్స్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ శాలరీ అనేది మెయిన్ 10,000 to 15,000 వరకు మీరు గెయిన్ చేస్తారు. అంటే పారామెడికల్ అండ్ ఐటీఐ ఈజ్ ద కోర్సెస్ విచ్ హ్యావ్ ఓన్లీ 2 years. మీరు 2 years ఉంటాయి ఈ కోర్సెస్ అనేవి. ఈ 2 years కోర్సెస్ అనేవి కంప్లీట్ చేయగానే మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ కోర్సెస్ వచ్చేటప్పటికి మనకి ఇంటర్ 2 years, అండ్ నెక్స్ట్ పాలిసెట్ ఈస్ 3 years, ట్రిపుల్ ఐటీ 6 years, ఏపీఆర్జేసీ 2 years, అండ్ పారామెడికల్ ఈజ్ ఆల్సో 2 years. These are the span of courses which are available after 10th class.